సో ఈరోజు తుఫాన్కి ఎలా ఉందో చూద్దాం వెళ్ళి నెల్లూరు ఆ పరిసర ప్రాంతాలంతా. ఇప్పుడైతే నేను కోరుపల్లిలో ఉన్నాను. హైవే చూడండి ఎలా ఉందో. ఈ పొలాలన్నీ కూడా వాటర్తో నిండిపోయినాయి, కానీ మనకేమి ఎక్కువ పడట్లేదు, నాన్ స్టాప్ పడతానే ఉంది వాన. సో వాగులు పొంగడం అట్లాంటిది అయితే ఏమి లేదు, కానీ వర్షం అయితే పడతానే ఉంది. సో పొలాలంతా ఈ విధంగా ఉంది కోరుపల్లి ప్రాంతం. సో మరి మనం ముందుకెళ్దాము. అక్కడ రాజుపాలెం కానీ సున్నబట్టి ఇంకా కోవూరు నెల్లూరు అదంతా కూడా చూద్దాం వెళ్ళి. హైవే ఈ విధంగా ఉంది. మనం అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సన్నోసనే దానికి ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది బ్యాటరీ. సో వానంతా ఇట్లా సైడ్ నుంచి పడతా ఉంది. ఈ సెంటర్కి వచ్చి తీస్తే కొంచెం వ్యూ బాగుంటుందని సెంటర్కి అయితే వస్తున్నాను. చాలా మంది అయితే ఇక్కడ ఆగి చూస్తున్నారు. సో గేట్లన్నీ వదిలేసాడు పెన్నా నది. సో ఇట్లా చూస్తే నాకు కృష్ణా నది గుర్తొస్తుంటుంది. సో పెన్నా నది పైన గేట్లు వదిలిన తర్వాత వాటర్ ఇలా వెళ్తున్నాయి అన్నమాట. సైక్లోన్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా వర్షం బాగా పడుతుంది. సో ఫుల్గా అయితే వాటర్ వచ్చేసింది. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. బ్రిడ్జెస్ కొన్ని క్లోజ్ చేస్తున్నారు నెల్లూరులో కూడా. సో లోపలికైతే వెళ్దాం. సో పెన్నాకి ఇటు సైడ్ అనమాట ఇది. వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి. సో అది ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. నేను వచ్చే దారిలో మీకు కొన్ని చూపించలేకపోయాను. ఏంటంటే అక్కడ కూడా ఏమి పెద్ద వాటర్ అంతా ఏం కనిపించలేదు. ఈ రాజుపాలెం దగ్గర కానీ సున్నపట్టి దగ్గర అక్కడంతా వాటర్ ఏం కనిపించలేదు. సో అందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను పెన్నా బ్యారేజ్ మీద అయితే ఉన్నాను, కొత్తగా కట్టిన దాని మీద. సో అక్కడైతే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, చూసారు కదా. గేట్స్ అయితే వదిలేస్తున్నారు. కొంతమంది అయితే చేపలు కూడా పడుతున్నారు ఇక్కడ. ఇది సిచ్యువేషన్ నెల్లూరు సైక్లోన్లో. ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఇంకా ట్రాఫిక్ అప్డేట్స్ కానీ ఇంకేదైనా చూద్దాం. రేపు సాయంత్రానికి అయితే తీరం దాటద్ది ఒక తుఫాన్ అంటున్నారు. చూద్దాం అప్పటి వరకు, ఓకేనా. మళ్ళీ ఇంకేదైనా ఉంటే మళ్ళీ ఇది లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో అందుకని అయితే నేను ఇది తీసాను. వాటర్ అయితే ఫుల్గా రిలీజ్ చేశారు గేట్లు చాలా. సో వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉంది. చేపలు అయితే పడుతున్నారు ఇక్కడ. చూద్దాం అసలు ఒప్పుకోవద్దని చెప్పి నాతో మాట్లాడమని చెప్పి మహేష్ నేను మాట్లాడుతాను. సో రెయిన్కి అయితే బయటకు వచ్చాను. ఎంజీ మాలే. మామూలుగా అయితే ఎంజీ మాల్ నేను ఎక్కువగా తీయను వీడియోల్లో. సో ఈరోజు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ కూడా ఎంజీ మాల్కి అయితే వచ్చాను. ఇక్కడ కొన్ని తినేదానికి ట్రై చేద్దాం నెల్లూరులో. ఎంజీ మాల్లో కేఎఫ్సీ అనుకుంటున్నా. అది కుదరకపోతే చికెన్ పకోడా, తర్వాత నేయకారం దోశ అట్లా స్పెషల్ నెల్లూరు స్పెషల్లో కొంచెం వేడివేడిగా తినడానికి అయితే ప్రయత్నిద్దాం ఈరోజు. అలాగే నెల్లూరు సిచ్యువేషన్ కూడా బయట చూసారు కదా, ఫుల్ రెయిన్. అసలు ఆ యొక్క పెన్నా రివర్ దగ్గర గేట్స్ అయితే వదిలేస్తున్నారు. వాటర్ చాలా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. సో నెల్లూరు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి. హైవే మీద కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి. 4 ఇప్పుడు టైం 5 అవుతుంది. నైట్ అయినట్టుగా అయిపోయింది. సో అలా ఉంది నెల్లూరు పరిస్థితి. సో కింద ఇప్పుడు చూడండి మాల్లో ఎలా ఉందో.
సో ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, ఎవరు కొంతమందే వచ్చారు పిల్లలతోటి. సో మాల్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. సో అదనమాట. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి ఏదైనా చికెన్ పౌడర్ కానీ ఏదైనా ట్రై చేద్దాం వేడివేడిగా. ఆ తర్వాత రెయిన్ లేని ప్లేస్కి వెళ్తే బాగుంటుంది, బట్ ఇక్కడ కూడా ఫుల్ రెయిన్. సో ఈ రోజు నైట్కి కానీ రేపుకి అయితే రెయిన్ అంతా పోయిద్ది. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ తగ్గేటట్లుగా ఉంది. సో ట్రై చేద్దాం బయటకు వెళ్ళి తిని, ఓకేనా? చూడండి 600 ఆఫర్ ఇచ్చారు. బ్రాండ్ ఇంత కాస్ట్. అప్పులలో డబ్బులు అడగబాకండి. 600 కూపన్ కోడ్లు అవన్నీ అప్లై చేసాం. కావాలంటే విజిట్ చేయండి. బాగుంటే లేవట్లో ఉన్నా దగ్గరికి వచ్చండి. ఇదిగో బిల్లు కూడా ఉంది 600. సో నెక్స్ట్ మనం తినడానికి వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం షాపింగ్ చేసాం కదా. సో నేను ఇప్పుడు మాగుంట లేఅవుట్ దగ్గర ఉన్నాను. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అయితే అన్ని ఫుడ్ కోర్ట్ లాంటివి ఉంటాయి. కొత్తగా ఫుడ్ కోర్ట్ కూడా ఓపెన్ చేస్తారు, అక్కడ కూడా ట్రై చేద్దాం. వెళ్ళి ఏదో ఒకటి తిన్నాం, అక్కడ మళ్ళీ వీడియో యాడ్ చేస్తాను. నాయుడు గారి కుండ బిర్యానీకి వెళ్తాను. ఇక్కడ బాహుబలి థాలీ ఉంటుంది, ₹1,00,000 ఇస్తారు. అది కానీ తింటే మొత్తం దాదాపు ఒక 10 స్టార్టర్లు, 10 బిర్యానీ ఐటమ్స్ చాలా ఉంటాయి. అంటే నాయుడు గారి కుండ బిర్యానీ లోపల బాహుబలి థాలీ ఉంది. ఇక్కడ అది 30 ఐటమ్స్ వస్తాయి. 30 మినిట్స్ అంట, 2000 రూపీస్. అది 30 మినిట్స్లో కానీ చేస్తే 1 lakh అయితే ఇస్తారంట. సో తినలేరండి నా అభిప్రాయం. మేము 4 మెంబర్స్ షేర్ చేసుకున్నాం అనుకున్నాం, అయినా వల్ల కదలేని ఇండివిజువల్గా ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి మటన్ సూప్ ఆర్డర్ ఇచ్చాను. వస్తుంది, ఎలా ఉందో చూడండి. గ్రేవీ లాగా ఇచ్చాడు మటన్ సూపు నాయుడు గారి కుండ బిర్యానీలో. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇంతగా ఆన్ చేసేవా లేదా? ఆడ వంట ఉండే దగ్గర నుంచి డౌట్ వీడి మీద. చాలా ఘాటుగా ఉంది. ఫుల్ మసాలా వేసాడు. వేడివేడికి తాగొచ్చు వానకు వస్తే మాత్రం. ఓకే, మసాలా బాగా వేసారు. దగ్గు గొంతు బాగుండే వాళ్ళు కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక స్కూప్ మొత్తం తీసుకొని తినలేము, కొంచెం కొంచెం తాగాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ ఒక బర్త్డే కూడా ఒక చిన్న సెటప్ చేసి పెట్టారు, క్యాబిన్ లాగా. ఇక్కడ కూడా కొన్ని క్యాబిన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా వెళ్ళి తినచ్చు. సో మిగతా స్టార్టర్స్ ఎలా ఉంది. ఇదైతే దగ్గు జలుబు ఉండే వాళ్ళు అయితే ఇక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంది సూప్ అయితే. కాస్ట్ వచ్చి ₹210, ₹220 ఉంది. మళ్ళీ చెప్తాను బిల్ అంతా ఎంత అయిందో. ఓకే, కబాబ్ వచ్చింది, 2 pieces కబాబు. మామూలు రైస్, ప్లెయిన్ రైస్, కబాబ్ ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే బిర్యానీలో మసాలా నేను తినలేదన్నమాట, అందుకని. అరుస్తున్నాడు. బాగుంది రైస్. బాగుంది. గ్రేవీ మయోనీస్ లాంటిది ఇచ్చాడు, బట్ మయోనీస్ కాదనుకుంటా. దీంట్లో టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది. ఓకే, కాదు నాకు అటు 3 పెట్టి పాట్ బిర్యానీ. చాలు చాలు చాలు. అక్కడే లాస్ట్లో మసాలా వచ్చింది. ఏం కాదు, ఇవ్వండి మసాలా. చాలా సో పాట్ బిర్యానీ రాజశేఖర్ అన్న ట్రై చేస్తాడు. కొంచెం ఉంది ఇంకా లోపల.
బాగుంది, మసాలా ఉన్న సాఫ్ట్గా ఉంది రైస్. కారం లేదు. మామూలుగా అయితే మసాలా ఉంటే నేను తిన్నాను. బాగుంది, బాగుంటుంది. సో 9 క్లోజ్ అయిపోయింది చూడండి. నెల్లూరు అంతా ఖాళీగా ఉంది. తుఫాను ప్రభావం ఈ విధంగా ఉంది నెల్లూరులో. మొత్తం క్లోజు. రోడ్డు కూడా చూడండి ఎంత ఖాళీగా నీట్గా ఉంది. ఇది విఆర్సి నుంచి గాంధీ బొమ్మకు వచ్చే రోడ్డు. 8:30 9 అయిందన్నా. 9 అయింది. మొత్తం అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టు. ఇదే 9కి నార్మల్ టైంలో చూడండి ఎలా ఉంటుందో. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది 11 దాకా. సో వెహికల్ ఆకుండా గమ్ముకి వెళ్ళిపోతున్నాయి. ఇవి కొన్నే ఉన్నాయి. సో అయిపోయింది. ఇంకా సైక్లోన్కి ఎలా ఉందో నెల్లూరు అంతా చూపించాను నేను మీకు. సో కొన్ని నాయుడు గారి బిర్యానీలు తినేసాము ఫుడ్ అంతా. సో ఇంటికైతే బయటకు బయలుదేరాము. నార్మల్గానే ఉంది రోడ్ అంతా, ఎవరు లేరు. మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చూడండి. ఓకే, ఈరోజైతే ఎండ్ అయిపోయింది. రేపు మళ్ళీ వర్షాలు ఉంటే కావలి ప్రదేశాలు ఎలా ఉన్నాయో మునిగిపోయినట్టుగా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఈరోజైతే నెల్లూరు అయితే కంప్లీట్ అయింది. సో సైక్లోన్ ఎఫెక్ట్కి నెల్లూరు పరిస్థితి ఈ విధంగా ఉంది. మళ్ళీ కలుస్తా. బై బాయ్.